తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు, ఈ నియామకం ఎప్పుడు జరుగుతుందో అనేది ఆశావహులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సునీల్ బన్సల్ ఆ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలతో సునీల్ బన్సల్ వరుసగా భేటీ కావడం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జాతీయ నాయకత్వం యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సునీల్ బన్సల్ అక్కడ ఉన్నారు. ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు లైవ్ ద్వారా. అజయ్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం నుండి కూడా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ వరుసగా బీజేపీ నేతలతోటి సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వయంగా తెలంగాణ పైన జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ఇక్కడ బూత్ కమిటీల నుండి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వరకు పూర్తిగా తమ కన్సర్న్లోనే నియామకం అయ్యే విధంగా ప్రణాళికలు అయితే రచించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బూత్ కమిటీలు పూర్తిగా మండల కమిటీలు దాదాపుగా అన్ని జిల్లాల్లో పూర్తిగా వస్తుంది. అదేవిధంగా పూర్తయినటువంటి ఏదైతే మండల కమిటీలు ఉన్నాయో ఆ తర్వాత జిల్లా కమిటీలో కూడా నియమించుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గత 3 రోజులుగా జిల్లాలకు వెళ్ళి రాష్ట్ర నాయకత్వం అక్కడ మండల కమిటీలను పూర్తి చేసింది. ఆ తర్వాత ఏవైతే కొన్ని కమిటీలు కంప్లీట్ అయినాయో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక పైన కూడా కసరత్తు నడుస్తుంది. ఇదే అంశం పైన ఈరోజు సునీల్ బన్సల్ బీజేపీలో ఉన్నటువంటి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతూ ఆ జిల్లాలో ఎవరు అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది అనే అంశాలపైన అభిప్రాయ సేకరణ అయితే తీసుకుంటున్నారు. ప్రతి జిల్లా నుండి 3 పేర్లు తీసుకొని జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఫైనల్ చేయనున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రయాణమవుతున్నటువంటి బీజేపీ అందుకు అనుగుణంగా సంస్థాగత నిర్మాణాన్ని అయితే మొదలుపెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద ప్రభావితం చూపించే అవకాశం ఉండడంతో ఈ టైంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుగుణంగా అయితే ప్రణాళికలు రచిస్తుంది. చిన్న స్థాయిలో బీజేపీలో ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఈ చిన్న స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పర్ఫెక్ట్గా పార్టీకి పనిచేసేవారు అయితే మాత్రమే వాళ్ళను కీలక పదవులు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ నాయకత్వం ఉన్న నేపథ్యంలో సునీల్ బన్సల్ వాళ్ళందరితోటి కూడా అంటే ముఖ్యంగా ముఖ్య నేతలందరితో కూడా సమావేశమవుతూ వాళ్ళకి సంబంధించినటువంటి పదవుల కేటాయింపు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షుల పైన కూడా జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టిందంటే ఏ స్థాయిలో తెలంగాణ పైన జాతీయ నాయకత్వం దృష్టి సారించాలనేది అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశాలపైన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ ఇన్ఛార్జి అరవింద్ మీనన్ ఇక్కడ ఆర్గనైజేషన్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ వీళ్ళందరితో ఒక సమావేశం పార్టీ నేతలతో అయితే సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి కాగానే వాళ్ళందరూ 50% జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి కాగానే రాష్ట్ర అధ్యక్షుడి పైన కూడా దృష్టి సారించున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ కూడా రాష్ట్రంలో మొదలైనట్టుగా పార్టీ నేతలు అయితే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనబడవచ్చు. మనం ఇప్పటికే చాలామంది పేర్లు రాష్ట్ర అధ్యక్షుడిని రేస్లో ఉన్నట్టుగా వినబడుతుంది. అందులో ఈటెల రాజేందర్ అయితేనేమి, బండి సంజయ్ అయితేనేమి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ అయితేనేమి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు అయితేనేమి, అదేవిధంగా పార్టీకి ముందు నుండి పనిచేస్తున్నటువంటి రామచంద్రరావు అదేవిధంగా మనోహర్ రెడ్డి ఇలా అనేక మంది పేర్లు అయితే వినబడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ముఖ్య నేతలు ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షుల సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకుంటుండగా ఆ తర్వాత ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి లేదా 1-to-1 కలుస్తూ రాష్ట్ర అధ్యక్షుని పైన కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఓకే అజయ్, థ్యాంక్ యూ.